విజయవాడ నుంచి మార్నింగ్ 6:20కి తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళు ఎక్స్‌ప్రెస్ ఉంటుంది ద్వారపూడికి. అరౌండ్ 10:00 ఆ టైంలో దిగుతాం అనమాట. మార్నింగ్ మేము 6:20కి వెళ్తే 7:40కి అలా ట్రైన్ వచ్చింది. 1 అవర్ పైనే డిలే అయింది. మేము బయలుదేరే టయానికి అక్కడికి రీచ్ అవ్వడానికి సుమారుగా 10:30, 11 అలా అవుతుంది. ఇదే ఆంధ్ర శబరిమల. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఒకసారి మొత్తం చూడండి లొకేషన్ అది ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ చుట్టుపక్కల. అటు నుంచి కూడా దారి ఉంటుంది, బట్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తాం పదండి ఒకసారి. ఇదిగోండి కనిపిస్తుంది చూసారా విగ్రహం, శివుడు విష్ణువు రూపంలో ఉన్నది. ఈ కింద ఉన్నదేమో వినాయకుడి గుడి అండి. ముందు అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వినాయకుడిని దర్శించుకోవాలి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం పదండి. అదిగోండి స్ట్రైట్గా చూడండి వినాయకుడికి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. పక్కన సింహం బొమ్మలా ఉంది కదా, అది అమ్మవారి గుడి అనమాట. అటుపక్క కుమారస్వామి. ఇదిగోండి ఇది స్వామివారిది విగ్రహం. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఎల్లో కలర్లో కనిపించేది స్వామివారి గుడి అండి, అయ్యప్ప స్వామిది. చూసారా గుడి ఎంత అద్భుతంగా ఉందో. ఈ లెఫ్ట్ సైడ్ ఉంటాయండి 18 మెట్లు. ఆ 18 మెట్లు కూడా ఏకశిలతో చేసిన 18 మెట్లు. ఓన్లీ మాల వేసుకుని ఇరుముడి కట్టుకున్న వాళ్ళనే పైకి వెళ్ళనిస్తారండి. స్తంభాలకు చూడండి, ఒక్కొక్క స్తంభానికి ఒక దేవుడు. కుర్చీలో కూర్చున్నారు చూసారండి, పొట్టు వీరన్న గారు. ఆయనే మొత్తానికి స్థలం ఇచ్చింది ఈ గుడి మొత్తానికి చేసి కట్టుకోవడానికి. కీర్తనం శతమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణ. గుడి లోపల కూడా తీద్దామంటే లోపలికి అలౌ చేయలేదండి, ఫోను వీడియోలు తీయకూడదు అన్నారు. అందుకని బయట వరకే లొకేషన్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ పైన ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదే అయ్యప్ప స్వామి గుడి అండి, ఫస్ట్ ఫ్లోర్లో. ఆ పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది, కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇదిగోండి లోపల అనంత పద్మనాభ గుడి, పక్కనే తిరుపతి వెంకన్న. చూడడానికి చాలా బాగుంది కదండి. ఇక్కడే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి. ఇలా బయటికి రాగానే కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి, పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. పక్కనే నవగ్రహాలు ఉంటాయండి. ఈ లెఫ్ట్ సైడ్న ప్రసాదాల కౌంటర్ అండి. సేమ్ మన అక్కడ శబరిమల లాగానే ఇక్కడ కూడా ప్రసాదాలు అమ్ముతారండి. ఇది సాయిబాబా గుడి, ఇది శివాలయం అండి. మొత్తం 9 జ్యోతిర్లింగాలు ఉంటాయండి ఇక్కడ. తర్వాత బయటకు వస్తే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ శివపార్వతులు.
పక్కనే మహానంది ఉంటుందండి, పెద్దది. మనకి మహానందిలో నంది ఎంత హైట్లో ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే హైట్లో ఉంటుందండి. ఇది శివాలయం అండి, లోపల శివుడు. ఇదిగోండి కృష్ణార్జున రథం. ఆ పక్కదేమో అన్నదాన సత్రం అండి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇదిగోండి ఇషా శివుడి విగ్రహం రీసెంట్గా పెట్టారండి. ఇది చూడడానికి చాలా బాగుంది, పై వరకు అలౌ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడే మనకి నటరాజ స్వామి విగ్రహం ఉంటాయి. ఈ ఎంట్రన్స్లోనే ఇలాగ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా దేవుడి విగ్రహాలు ఇలా పెట్టారండి. ఇక్కడే ఆంజనేయ స్వామి, వినాయకుడు, కుమారస్వామి, మహంకాళీదేవి, ఉప్పుతో శివుడికి అభిషేకం చేస్తారు ఇక్కడే ఉంది. పక్కనే నాగదేవత విగ్రహం ఉంటుంది, కుమారస్వామి ఉంటుంది. ఇది గణపతి దేవాలయం. సాయిబాబా, దుర్గాదేవి, ఇక్కడే శివుడికి ఉప్పుతో అభిషేకం చేస్తారు. సరస్వతీదేవి. ఆ లోపల కనిపించేది నాగదేవత గుడి అండి. ఆ ఏనుగు ద్వారం రామాలయం ఉంటుందండి. ఇది పిల్లలు వాడుకుంటాకి జారుడు వల్లలాగా పెట్టారు, భలే ఉంది. నందీశ్వరుడు అండి. ఇటు లోపల శివలింగం ఉంటుందండి. దాంట్లో నుంచి ఎంట్రన్స్. లోపల యమధర్మరాజు కూడా గుడి ఉంటుంది. ఇదే ఆ శివలింగం అండి. ఈ శివలింగం లోపల నుంచి ఎంట్రన్స్ దారి ఉంటుంది. నటరాజ స్వామి, తిరుమల శివుడు. ఇది రీసెంట్గా పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది పూర్తయితే చాలా బాగుంటుంది. పై వరకు అలౌ చేస్తున్నారు, బట్ వెళ్ళొచ్చు, మనం పైకి వెళ్ళి ఫోటోలు దిగవచ్చు. ఇంకా బయట నుంచి సెకండ్ ఎంట్రన్స్ దారి ఇది. జస్ట్ 1 డేలో వెళ్ళి రావచ్చు విజయవాడ నుంచి అయితే. కొంతమంది శబరిమల వెళ్ళలేని భక్తులు ద్వారపూడి వచ్చి వారి ఇరుముళ్ళు ఇక్కడ చెల్లించుకుంటారండి. ఇది మన ఆంధ్ర శబరిమల. మ్యాక్సిమం అందరి దేవుళ్ళ గుళ్ళు ఇక్కడే ఉంటాయండి. కానీ ఏంటంటే మార్నింగ్ మీరు 7 కల్లా రావాలి. 7 కల్లా వస్తే 12:30 వరకే ఉంటాయండి గుళ్ళు. మళ్ళీ 12:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3:30, 4 o'clockకి మళ్ళీ ఓపెన్ చేసి 8 వరకు ఉంటాయండి. ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి. ఇది రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్స్ అండి. బస్సులో వచ్చేవాళ్ళైతే రాజమండ్రి దిగి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కాలి. ట్రైన్ వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ద్వారపూడికి దిగొచ్చు, లేదంటే కనుక రాజమండ్రిలో దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్సుకి రావచ్చండి.
ఇలా మధ్యాహ్నానికి మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ద్వారపూడి. మేము మార్నింగ్ 11 కల్లా వెళ్ళాము. 3:30కి మళ్ళీ ట్రైన్ ఉందండి. 3:30కి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము నేను మా ఫ్రెండ్స్. అది ట్రైన్ వచ్చిందండి, మీరు ఎక్కేసి